వ్యవసాయాన్ని గత ప్రభుత్వం అంతే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండేది. ఏ సీజన్ ముగిసేలోగా ఆ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే మరుసటి సీజన్ వచ్చేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందేది. ఈరోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అంటే మా ప్రభుత్వ హయాంలో రైతులకు పంట వేసిన తర్వాత ఆ పంట నష్టం పోతుంది అన్న భయం లేకుండా రైతులకు ఉచితంగా పంటల బీమా చేసి ప్రతి ఎకరాను ఈ క్రాప్ చేసి ఆర్బీకేల ఆధ్వర్యంలో పారదర్శకంగా రైతులకు ఉచిత పంటల బీమా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉచిత పంటల బీమా ఎత్తివేసిన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కనిపిస్తూ ఉంది. ఈ క్రాప్ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చేశారు. దళారీలు లేకుండా పంటలు కొనుగోలు చేసి ఆర్బీకే వ్యవస్థను నీరుగార్చిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు ఇవన్నీ కూడా నాణ్యతను పరిశీలించి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ రాష్ట్రంలో ప్రతి రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో 146 ల్యాబులు ఏర్పాటు చేసి కాన్స్టిట్యుయెన్సీకి ఒక ల్యాబును ఏర్పాటు చేసి ఆ ల్యాబులన్నీ అందుబాటులో తీసుకొని వచ్చి విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఆర్బీకేల ద్వారానే నాణ్యతకు గ్యారంటీ ఇస్తూ రైతులకు గ్రామంలోనే రైతులకు అందుబాటులో ఉండే పరిస్థితిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈరోజు మళ్లీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగుల మందుల మధ్య రైతు జీవితం తల్లడిల్లిపోతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మేము తీసుకొచ్చిన ల్యాబులు ఈరోజు నిర్వీర్యం చేస్తా ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం కనిపిస్తూ ఉంది. మా ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కాక ఆర్బీకేల ద్వారానే దళారీ వ్యవస్థ తీసేసి ధాన్యం కొనుగోలులో ప్రతి రైతుకు కూడా కనీస మద్దతు ధర ఖచ్చితంగా రైతుకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం మేము చేస్తూ ప్రతి రైతుకు కూడా ఎంఎస్పీ మాత్రమే కాకుండా జిఎల్టీ ఛార్జెస్ కింద అంటే గన్నీ బ్యాగ్స్, లాజిస్టిక్స్, గన్నీ బ్యాగ్స్, లేబరు, ట్రాన్స్పోర్ట్ కింద ప్రతి రైతుకు ఎకరాకు 10,000 రూపాయలు అదనంగా మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు కూడా మేము ఇచ్చేవాళ్ళం. ఈరోజు రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ధాన్యం కూడా 300 రూపాయలు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు కొనుగోలు చేసిన పరిస్థితి. రైతు అమ్ముకున్న పరిస్థితి దళారీలకు. ధాన్యం కొనుగోలుకే కాకుండా మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గతంలో 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొచ్చి ఏకంగా 5 సంవత్సరాల కాలంలో 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్లో కొనుగోళ్లు చేసి మార్కెట్లో పోటీతనాన్ని పెంచి రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా మా ప్రభుత్వ హయాంలో 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న పరిస్థితి మాది. అయితే కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి, టొమాటో వంటి పంటలకు సైతం ఎంఎస్పీని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ఆర్బీకేలలో దాన్ని పోస్టర్లు వేసి పెట్టి ఆర్బీకేలలోనే అక్కడే పనిచేస్తా ఉన్న అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఆర్బీకేలో అక్కడే కూర్చోబెట్టి ఆ పంటలకు సంబంధించిన రేట్లు వెంటనే అప్డేట్ చేసేవాళ్ళు. ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యేది. జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా మార్క్ఫెడ్కు వీళ్ళందరూ కూడా జాయింట్ ఎండీలుగా వీళ్ళందరినీ కూడా నమోదు చేశారు. వెంటనే మార్కెటింగ్ శాఖ ఇన్వాల్వ్ అయ్యి జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో పంటలు కొనుగోలు చేసే పరిస్థితి.
ఈరోజు అవన్నీ కూడా గాలికి ఎగిరిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ పొగాకు పంటే తీసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు అంటే మా ప్రభుత్వం చివరి సంవత్సరంలో కూడా పొగాకు పంటకు సంబంధించి 2023-24 అంటే మా ప్రభుత్వ హయాంలో కేజీ 366 రూపాయలు అంటే గత సంవత్సరం కేజీ 366 రూపాయలు అంటే 36,000 రూపాయలకు కేజీ టొబాకో కేజీ వర్జీనియా టొబాకో అమ్ముడుపోయింది. గత సంవత్సరం హైగ్రేడ్ 36,000 రూపాయలు క్వింటాల్కు అమ్ముడుపోతే లో గ్రేడ్ కూడా 24,000 రూపాయలకు తగ్గకుండా క్వింటాలకు గత సంవత్సరం అమ్ముడుపోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనమే వెళ్ళి చూసాం. ఈ రోజు కాస్తో కూస్తో జగన్ వస్తున్నాడు కాబట్టి అని చెప్పి కాస్తో కూస్తో వీళ్ళంతా కూడా సిండికేట్ కింద ఫామ్ అయి కాస్తో కూస్తో 100 రేట్లు పెంచే ప్రయత్నం చేశారు. జగన్ వస్తున్నాడు కదా, మళ్ళీ జగన్ ఎక్కడ మాట్లాడతాడో మళ్ళీ అల్లరవుతుందేమో అని చెప్పి. కానీ పరిస్థితి చూస్తే ఒకసారి మామూలుగా మార్చిలో ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయాలి. మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో మామూలుగా ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ కావాలి. 220 మిలియన్ టన్నుల ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటే కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే ప్రొక్యూర్మెంట్ చేసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు రేట్ ఎంత అని చెప్పి చూస్తే ఈరోజు బ్రైట్ క్వాలిటీ అంటే హై గ్రేడ్ క్వాలిటీ ఆవరేజ్ మీద నేను ఇక్కడికి రాక మునుపు వరకు కూడా ఆవరేజ్ మీద 220 రూపాయల నుంచి 260 రూపాయల మధ్యలో అమ్ముడుపోయే పరిస్థితి. ఈరోజు నేను వచ్చినాను కాబట్టి 280 చేసినాను. రైతులకు హై గ్రేడ్ క్వాలిటీ యావరేజ్ 240-250 రూపాయలు కూడా హై గ్రేడ్ వెరైటీకి రాని పరిస్థితిలో ఈరోజు రైతు పొగాకు అమ్ముకుంటా ఉన్నాడు. గత ఏడాది ఇదే హై గ్రేడ్ క్వాలిటీ బ్రైట్ క్వాలిటీకి 366 రూపాయలు కేజీ అమ్ముడుపోయింది. అంటే 36,600 రూపాయలు క్వింటాలు. ఈరోజు సగటున హై గ్రేడు 240-250కి పోతా ఉంది. ఇక లో గ్రేడ్ పరిస్థితి చూస్తే కొనే నాతుడు లేడు. లో గ్రేడ్ పరిస్థితి. యావరేజ్ మీద ఎంత కొనుక్కుంటున్నారు అని అంటే 160 రూపాయలు కేజీ నుంచి 180 రూపాయలు కేజీ కొంటా ఉన్నారు. అది కూడా కొండం లేదు ఎవడు. ప్రతి రైతు ఇక్కడికి స్టాక్ తీసుకొని వస్తా ఉన్నాడు. ఇక్కడ నుంచి 40% మళ్ళా స్టాక్ వెనక్కి తీసుకొని పోతా ఉన్నాడు ప్రతి రైతు కూడా. 220 మిలియన్ టన్నులు కొనాల్సిన చోట జూన్ నెల అయిపోతా ఉంది, సీజన్ అయిపోతా ఉంది, కొనుగోలు చేసే సీజన్ అయిపోతా ఉంది. కొనుగోలు చేసింది కేవలం 40 మిలియన్ టన్నులు. పక్కనే కర్ణాటకలో 360 రూపాయలకు కొనుగోలు చేస్తే మన రాష్ట్రంలో రైతులకు కనీసం యావరేజ్ ప్రైజు 200 రూపాయలు కూడా రాని పరిస్థితిలో రైతు ఈరోజు వ్యవసాయం చేస్తా ఉన్నాడు. ఎంతటి దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా రైతు పరిస్థితి ఈరోజు. ఇక బ్లాక్ బెర్రీ పొగాకు గురించి నేరేడు సంవత్సరం అంటే మన ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరంలో కూడా మన ప్రభుత్వ హయాంలో 18,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు బ్లాక్ బెర్రీ అమ్ముడుపోతే ఈ రోజు పరిస్థితి చూస్తే 9,000, 6,000 అంటా ఉన్నారు. 9,000, 6,000 అంటా ఉన్నారు ఈ రోజు పరిస్థితి చూస్తే. నేరేడు సంవత్సరం చంద్రబాబు నాయుడు రాక మునుపు మా ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరంలో కూడా 18,000 నుంచి 15,000 రూపాయలు అమ్ముడుపోయిన బ్లాక్ బెర్రీ ఈరోజు మేము ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా గతంలో జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఆక్షన్ ప్లాట్ఫామ్ మీదకి 2020లో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా మార్క్ఫెడ్ను రంగంలోకి దింపింది. మార్క్ఫెడ్ను రాష్ట్ర ప్రభుత్వం మా హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా మార్క్ఫెడ్ను ఆక్షన్ ప్లాట్ఫామ్లోకి బయ్యర్ హోదాలోకి ఏకంగా రంగంలోకి దింపి
పోటీతనాన్ని పెంచింది. ఏకంగా 140 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసి పోటీతనం పెంచి కార్టెల్ను బ్రేక్ చేసి రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. కాబట్టి ఆ 4 సంవత్సరాల కాలము ఒక స్వర్ణ యుగంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతన్న పొగాకు బ్రహ్మాండమైన రేటుకు అమ్ముకోగలిగినాడు. ఇదే ప్లాట్ఫామ్లో కార్టెల్ ఫామ్ కాకుండా వైఎస్ఆర్సీపీ బ్రేక్ చేయగలిగింది. కాబట్టి మార్క్ఫెడ్ను ఆక్షన్ ప్లాట్ఫామ్ మీదకి బయ్యర్ హోదాలోకి దింపింది. కాబట్టి 140 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్లో పోటీతనం పెంచింది. కాబట్టి ఈరోజు రైతు గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. రైతుకు ఎలా గిట్టుబాటు ధరలు ఇప్పించాలన్న ఆలోచన తాపత్రయం ఎక్కడా కూడా లేని పరిస్థితిలో ఈరోజు ఆ రైతు అన్ని రకాలుగా నష్టపోతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇదే కనిగిరి ప్రాంతం, మార్కాపురం ప్రాంతం, గిద్దలూరు ప్రాంతంలో ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే గతంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడేవాడు కాదు, భయపడేవాడు కాదు. ఏ పంట వేసినా కూడా వరదలు వచ్చినా, తుఫాన్ వచ్చినా, కరువు వచ్చినా ఇన్సూరెన్స్ నేను కట్టినాను కట్టలేదు అని భయపడే పరిస్థితి లేదు. ఆటోమేటిక్లీ ప్రతి రైతు కూడా వేసిన ప్రతి ఎకరా కూడా ఆటోమేటిక్లీ ఈ క్రాప్ జరిగేది. ఆర్బీకే పరిధిలో పారదర్శకంగా లిస్టులు కూడా డిస్ప్లే చేసేవాళ్ళు. వాళ్ళ తరఫున ఉచిత పంటల బీమా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టేది. ఆ రకంగా రైతులకు ఏ నష్టం వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా కింద రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టి 54,55,000 మంది రైతులకు ఏకంగా 7,800 కోట్ల రూపాయలు ఇన్సూరెన్సులు డబ్బులు ఇప్పించి ఏ రైతు నష్టపోకుండా రైతన్నకు తోడుగా నిలబడగలిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. ఆ రోజుల్లో మిర్చి పంటకు ఎకరాకు 80,000 రూపాయలు చొప్పున, పప్పు ధాన్యాలకు ఎకరాకు 6,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇప్పించిన రోజులు ఏదైనా ఉన్నాయనంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. 5 ఎకరాల మిర్చి రైతుకు ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా 4 లక్షల రూపాయల మేరకు పరిహారం ఇచ్చిన పరిస్థితులు ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో రైతన్న చూశాడు. ఈరోజు రైతు పరిస్థితి చూస్తే రైతులకు ఈరోజు అన్ని రకాలుగా కూడా నష్టమే తప్ప వ్యవసాయం దండగా అన్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ రైతుల కష్టాలు మళ్ళీ మొదలైపోయి. ఇదే విధంగా పొగాకు బోర్డు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రైతులకు 20% పొగాకు ఎక్కువ వేసుకోండి, మేము కొనుగోలు చేస్తాము అని చెప్పి ప్రతి రైతుకు కూడా 20% ఎక్కువ కొనుగోలు చేసే విధంగా రైతులకు ఆర్డర్లు ఇచ్చినారు. నేడు సంవత్సరం 36 ఎన్ని క్వింటాల్ పర్మిషన్ ఇచ్చినారు? బ్యారెన్కి ఎంత? 35 నేడు సంవత్సరం 35 క్వింటాళ్లకు గత ప్రభుత్వం లాస్ట్ ఇయర్ పర్మిషన్ ఇస్తే ఈసారి 42.5 క్వింటాళ్లకు పర్మిషన్ వీళ్ళే ఇచ్చినారు. కాబట్టి 20% అధికంగా అనుమతి వీళ్ళే ఇచ్చినారు. కాబట్టి రైతులు సాగు విస్తీర్ణం పెంచినారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.